ఈ గ్యాప్లో చిన్ని ఏమో మా ఇంటికి అతిథిగా వచ్చి పొరుగింటి ఆతిథ్యం స్వీకరించినట్లు లేచిందే లేట్ అంటే చక్కగా సినిమాకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఎవరితో అంటే వాళ్ళ చుట్టాలు దగ్గరలో ఉన్నారు. వారు ఆహ్వానం పంపిస్తే మా చిన్ని గారు ఆ ఆహ్వానం మేరకు బయలుదేరుతుంది. ఇంకా ఈ మగ మహారాజులు వారి వారి మొబైల్స్లో గేమ్ డౌన్లోడ్ చేసి మరీ ఆడడం మొదలుపెట్టారు. చెవుల్లో హెడ్సెట్స్ పెట్టుకొని మరీ ఆడుతున్నారు. అడిగితే మీకు డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్తున్నా, మేము పిలిస్తే వినిపించకుండా పెట్టుకున్నారు అని అనుకోక తప్పడం లేదు. ఆ గేమ్ మొదట్లో వచ్చే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అది వింటే నాలో ఎక్కడ లేని కోపం వస్తుంది. కానీ ఆ ఇన్స్ట్రక్షన్స్ చాలా రోజుల తర్వాత విన్నా. పెళ్ళి అయిన మొదట్లో మా వారు ఆ గేమ్ బాగా ఆడేవారు. నా కోసం ఆడడం ఆపేశారు. సరేలే ఈ ఒక్కసారికే కదా అని క్షమించి వదిలేశా. ఇంకా నేను వంట చేస్తూ మధ్యలో ల్యాప్టాప్ ఓపెన్ చేసి పాటలు వింటూ జాషుతో కూర్చొని యూనో ఆడుతూ మధ్యలో మా వారిని ఓయ్ వచ్చి ఒకసారి కూర చూడు అంటూ మా వారిని డిస్టర్బ్ చేస్తూ ఆనందంగా కూరలు పూర్తి చేసి అనుకున్న దాని ప్రకారం చివరిలో అన్నం వండడం మొదలుపెట్టాం. ఆ అన్నం ఉడికే టైంలో కాస్త రిలాక్స్ అవుతూ చిన్ని రెడీ అయ్యి బయలుదేరుతుంటే తన దగ్గర ఉన్నాం. తనని డ్రాప్ చేయమని అడిగింది, కానీ మా ఇంటికి వచ్చి అలా ఎలా వెళ్తావు అని నేను ఒప్పుకోలేదు. కానీ తను ఊబర్ బుక్ చేసుకుని వెళ్తుంటే మనసులో అనిపించింది, ఇంట్లో డ్రాప్ చేయడానికి మనుషులు ఉన్నారు, బండి ఉండగా ఊబర్లో వెళ్ళే స్థితి ఏంటా. అనవసరంగానే నేను ఓవర్గా రియాక్ట్ అయ్యా. తనని డ్రాప్ చేయమని మనిషిని పంపించినా బాగుండేది. చాలా చిన్న పిల్లలా ప్రవర్తించేసా అని అనిపించింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వేచి ఉండండి.